హలో అండి, నేను మీ అర్చన. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే సర్వపిండి అండి, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా 2 కప్పుల బియ్యం పిండి, ఆ పిండిలోనే కొంచెం ఉల్లాకు, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తంగా ఈ పిండి అంతా ఆకులోకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది మొత్తంగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, కొంచెం అల్లం వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇదంతా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. లూజ్గా కాకూడదండి, అలాగని టైట్గా ఉండకూడదు. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు కలపాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం దాన్ని అంతా అనుకొని ఆ పిండి ముద్దను తీసుకొని పెనం మీద ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో కూడా కాలడానికండి. అప్పుడైతేనే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత 2 చుక్కల ఆయిల్ అందులో వేయాలి. చాలా బాగుంటుంది. ఇలా కాలిన తర్వాత తిప్పేయాలి. ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత ఇలా తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.